అందరికీ నమస్తే. అస్సలాం వాలేకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సదఫ్ షిఫాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా డైలీ రొటీన్లో ఏమేమి వంటలు ప్రిపేర్ చేశానో మీతో అయితే షేర్ చేసుకుంటానండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే టిఫిన్లోకి చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, గోధుమల్ని తీసుకొచ్చి ఎండబెట్టి నేనైతే పిండి పెట్టించానండి. ఆ పిండి అండి ఈ పిండి. దీంతో అయితే చపాతీలు చేస్తున్నాను. చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇకైతే ఇలా మడతలు వేసి అయితే చపాతీలు చేస్తానండి. నేను ఎప్పుడు చేసినా చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే పొరలు పొరలుగా వస్తాయండి. ఇక పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత చపాతీ వేసుకొని ఇలా ఆయిల్ అయితే 2 సైడ్స్ అప్లై చేసుకుంటూ చపాతీని అయితే బాగా ఎర్రగా అయితే కాల్చుకున్నానండి. ఇక మా పెద్ద పాప కోసం అయితే ఇలా ఇడ్లీ అయితే పెట్టానండి. తన కోసం ఇడ్లీ అయితే ఉడికిపోయింది. ఇక ఇలా అడుగునైతే ఎగ్స్ అయితే వేస్తానండి. పెద్ద పాప అయితే అంగన్వాడీ స్కూల్కి అయితే వెళ్తుందండి. ఇక తనైతే అక్కడే ఎగ్ తినొస్తుందని ఒకటే వేస్తున్నానండి ఇక నా కోసం అయితే. ఇక తనకైతే వేడివేడి ఇడ్లీ అయితే తీసేసి అయితే తినిపించేస్తాను. ఇక మా హస్బెండ్కి అయితే చపాతీ అయితే వేసిస్తున్నానండి. ఇక తను కూడా తినేశారు. ఇక మా పాపకు తినిపించేసి తనైతే స్కూల్కి పంపించేశానండి. ఇకైతే బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ ఇకైతే ఒక గుప్పెడైతే పల్లీలు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నానండి. అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులు, పసుపు వేసి అంతా కలిసేలా కలిపేసి ఉల్లిపాయలు అయితే బాగా మెత్తబడే వరకు అయితే ఉడికించుకున్నానండి. బెండకాయ ఫ్రైలో అయితే ఉప్పు అయితే వేయకూడదండి. ముందుగానే వేస్తే బెండకాయలు అనేవి జిగురు జిగురుగా అయిపోతాయండి. అందుకని మనం కట్ చేసుకున్న బెండకాయలు వేసుకుని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలండి. కలుపుకొని బెండకాయలు అనేది ఒక 50% అయితే ఉడికిన తర్వాత అయితే సాల్ట్ వేసుకోవాలండి. బెండకాయలని కూడా ఎలా పడితే అలా కలపకూడదండి. ఇలా అడుగు నుంచి మాత్రమే ఇలా వన్ వేలో కలుపుకోవాలండి. లేకపోతే చెదురు చెదురుగా అయిపోతాయి. ఇక నేనైతే బెండకాయలు అయితే 50% ఉడికిన తర్వాత అయితే 2 స్పూన్స్ అయితే ఉప్పు వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకొని ఇలా అడుగు నుంచి అయితే బాగా కలిపేసుకున్నాను. మా ఇంట్లో అయితే అందరికీ హెల్త్ బాగాలేదండి. అందరికీ జలుబులు చేసేసాయి. ఇక గొంతు కూడా పచ్చి చేసి నొప్పి చేస్తుంది. ఇక అందరికీ 4 రోజుల నుంచి అయితే హెల్త్ బాగాలేదని నేనైతే లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదండి. ఇక షార్ట్ వీడియోస్తోనే అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు అయితే కొంచెం అలా అలా ఉందండి. ఇక నేను లాంగ్ వీడియోస్ చేద్దామని చెప్పేసి ఇక ఈరోజు నా డే రొటీన్ అయితే చూపిద్దామని చేస్తున్నానండి. ఇక బెండకాయలు అయితే బాగా ఉడికిన తర్వాత ఇక లాస్ట్లో అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని ఇక ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి. చూడండి ఏమాత్రం అంటుకోలేదు, ఒక్కొక్కటిగా లేవు. అలాగే ముక్క కూడా చెదురుగా అయిపోలేదండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సాల్ట్ అనేది 50% ఉడికిన తర్వాత వేస్తే బెండకాయలు అనేవి ఇలా చాలా చక్కగా ఉడికిపోతాయండి. ఇక లాస్ట్లో అయితే కొత్తిమీర చల్లుకొని స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. ఇక వేరే పొయ్యి మీద అయితే అన్నం కూడా పెట్టేశాను. అన్నం కూడా ఉడికిపోతుందండి. ఇక మేము ముగ్గురమే కదండి, మా పాపకి, నాకు, మా హస్బెండ్కి, మాకైతే ఈ అన్నం అయితే సరిపోతుంది. డెలివరీ అయిన వాళ్ళు కొత్త బియ్యం అయితే తినకూడదండి. ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను, పాత బియ్యమే తినాలి. ఇక చిన్న పాప కోసం అయితే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక పటికి బెల్లం నీరు అయితే బాగా కరిగిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉగ్గునైతే అందులో వేసేసి బాగా ఉడికించుకోవాలండి. ఈసారి నేను ఉగ్గు ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తానండి. ఎవరికైనా తెలియకపోతే చూసేయండి. ఇక అలాగే స్టవ్ అంతా క్లీన్ చేసేసానండి. చూడండి ఎలా అయితే ఉందో. ఇక వంట అంతా అయిపోయిన తర్వాత స్టవ్ క్లీన్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే ఇక నీట్గా అంతే క్లీన్ చేసేసాను మొత్తం. ఇక నా వంట అంతా అయిపోయేసరికి మా పాప కూడా స్కూల్ నుంచి వచ్చేస్తుందండి. ఇక ఈ పని అంతా చేసేసుకొని ఇక తనకైతే అన్నం తినిపించేద్దామని చెప్పేసి అన్నం అయితే తీసేసానండి. తనకి సపరేట్గా తీసి ఇలా మెత్తగా అయితే కలిపేసి పెరుగు అయితే పేసి పెట్టేశానండి. ఇక నా లంచ్ ప్లేట్ అయితే ఇదండి ఆఫ్టర్నూన్. ఇక నిన్న జున్ను ప్రిపేర్ చేశాను కదండి, మా నాన్న వాళ్ళు వచ్చారని చెప్పేసి నేనైతే తీసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక పాపకైతే 4కి అయితే స్నాక్స్ అయితే ఇచ్చేసాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.